నమస్తే అండి. యువరం టీవీకి స్వాగతం. నేను మీ కాపిల్ల నరేష్. చాలా రోజుల నుంచి మన ఉపాధ్యాయ మిత్రులలో, అదేవిధంగా నిరుద్యోగ అభ్యర్థులలో ఓల్డ్ టెట్ డీటెయిల్స్ తెలుసుకోవడం ఎలా అనే ఒక సందిగ్ధంలో ఉన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులకైతే సర్వీస్ రిజిస్టర్లు ఇప్పుడు అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం కాబట్టి, సర్వీస్ రిజిస్టర్‌లో టెట్‌ను ఎంటర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి, పాత టెట్ డీటెయిల్స్ ఎట్లా చూడాలి అని చెప్పేసి చాలా సందిగ్ధంలో ఉన్నారు. సో టెట్ కన్వీనర్ గారు మనకు పాత డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యేటట్టు ఎనేబుల్ చేశారు. అది ఏ విధంగా తెలుసుకోవాలి, ఏ డీటెయిల్స్‌తో ఓపెన్ అవుతాయని ఇన్ డీటెయిల్డ్‌గా చూద్దాం. నేను ఇందులో ఓపెన్ చేస్తూ క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు మీ మొబైల్‌లోనే, మీ చేతిలోనే నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి, మీ పేరు, జస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఎస్ఎస్‌సి మెమో ప్రకారం. అదే విధంగానో చూద్దాం. విషయంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. టెట్ మరియు డీఎస్సీకి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్డ్ క్లాసెస్ మన యుగురం టీవీ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ప్లే స్టోర్ నుంచి యుగురం టీవీ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని టెట్ క్లాసులు మరియు డీఎస్సీకి సంబంధించినటువంటి క్లాసులు మీరు క్లియర్‌గా వినొచ్చు. మంచి టాప్ నిష్ణాతులు చెప్పినటువంటి క్లాసులు కాబట్టి టాప్ మార్కులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. టెట్‌కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, టెస్ట్ సిరీస్ రాస్తా అనుకున్నటువంటి వాళ్ళకు మన యుగురం టీవీ యాప్ మంచి ప్లాట్‌ఫామ్ కాబట్టి ప్లే స్టోర్ నుంచి యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి క్లాసెస్‌ని వినండి. ఇక మనం ఫస్ట్ టీజీ టెట్ అని చెప్పేసి, లేదంటే టెట్ అని చెప్పేసి గూగుల్‌లో సెర్చ్ చేస్తే టీజీ టెట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో మనకి ఈ విధంగా ఉంటుందో తెలుసు. ఇందులో 5 ట్యాబులు ఉంటాయి. లాస్ట్‌లో గెట్ ఓల్డ్ టెట్ హాల్ టికెట్ నంబర్ అని ఉంది చూసిరా. సో దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేయగానే గెట్ ఓల్డ్ టెట్ హాల్ టికెట్ నంబర్కి సంబంధించినటువంటి 2 కాలమ్స్ ఓపెన్ అవుతాయి. ఫస్ట్ అప్లికెంట్ నేమ్ అండి ఇక్కడ. సో ఇక్కడ మీ పేరు ఎంట్రీ చేయండి. ఇక్కడ యాజ్ పర్ ఎస్ఎస్‌సి మెమో ప్రకారం నాకు కావాల్సినటువంటి క్యాండిడేట్ యొక్క పేరును నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. పేరు ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు తెలుసు ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. మంత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం డేట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మనం ఎన్ని టెట్లు రాసినాం, మన యొక్క డీటెయిల్స్ ఏంటి, హాల్ టికెట్ నంబర్, జర్నల్ నంబర్, ఈ విధంగా అన్నీ కూడా మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయి. పేపర్ 1 పేపర్ 2 ఇక్కడ ఇయర్ ఆఫ్ టెట్ ఏ సంవత్సరంలో రాసినామని చెప్పేసి 2012 నుంచి జూలై 2011లో రాసినటువంటిది, జనవరి 2012, మే 2012, సెప్టెంబర్ 2013 ఇలా అన్ని టెట్ల యొక్క హాల్ టికెట్ నంబర్సు, జర్నల్ నంబర్సు అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేనికి సంబంధించినటువంటి రిజల్ట్ కావాలన్నా ఆ హాల్ టికెట్ నంబర్ జస్ట్ కాపీ చేయండి. ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. లేదు అనంటే మీరు దీన్ని రాసుకొని పెట్టుకొని డైరెక్ట్ ఎంట్రీ చేసుకోవచ్చు. నేను సింపుల్‌గా కాపీ చేస్తున్నాను. కాపీ చేసి నెక్స్ట్ హోమ్ పేజ్‌కి రాగానే ఈ హోమ్ పేజ్‌లో మనకు నో యువర్ పేమెంట్ స్టేటస్ పక్కనే ఓల్డ్ టెట్ రిజల్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నంబర్ను ఇక్కడ పేస్ట్ చేయండి. సో నేను ఇక్కడ నాకు సంబంధించినటువంటి క్యాండిడేట్ది పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని ప్రింట్ రిసిప్ట్ పైన క్లిక్ చేయగానే ఆ యొక్క రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ని ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది చూసిరా, ఈ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం డైరెక్ట్ ప్రింట్ తీసుకోవచ్చు. లేదంటే సేవ్ పీడిఎఫ్ అని ఉంది కదా ఇక్కడ. సో మనం మన సిస్టంలో డైరెక్ట్ సేవ్ చేసుకోవచ్చు. ఇలా మీ యొక్క టెట్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రింట్ తీసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. ప్రింట్ తీయడానికి అందుబాటులో లేనటువంటి వాళ్ళు కూడా పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. మనం సర్వీస్ రిజిస్టర్లో ఎంటర్ చేసేటప్పుడు ఆ స్టాంప్ వేసి స్టాంప్ పైన హాల్ టికెట్ నెంబర్ అండ్ జర్నల్ నెంబర్ రాసుకుంటాం యాజ్ ఏ టీచర్గా మన సర్వీస్ రిజిస్టర్లో. అండ్ నిరుద్యోగులకు కూడా రాబోయే టెట్ అప్లికేషన్ చేయాలి అంటే గతంలో మీరు ఎన్ని టెట్లు రాసిరు, అందులో వచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయండి అని అడుగుతుంది. కాబట్టి టెట్ డీటెయిల్స్ మళ్ళీ ఎప్పుడు ఉండకపోవచ్చు, ఎప్పుడు పెట్టకపోవచ్చు. కాబట్టి ఇది గత 4-5 సంవత్సరాల నుంచి ఇది రెండోసారి అన్నీ ఓపెన్ అయ్యేటట్టు మనకు అందుబాటులో ఉంచడం. ఎందుకంటే సర్వర్ ఇష్యూ వల్ల వీళ్ళు మళ్ళీ తీసేసే అవకాశం ఉన్నది. ఇది ఎప్పటికీ ఉండదు. మనకు ఇప్పుడే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సర్వర్ ఇష్యూస్ వల్ల, ప్రభుత్వాలు మారడం వల్ల ఇవి పోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఎంతో కృషి చేస్తే, ఎంతోమంది కష్టపడితే మాకు టెట్ డీటెయిల్స్ కావాలి అని టీచర్లందరూ అడిగితే మనకు టెట్ డైరెక్టర్ గారు అండ్ టెట్ కన్వీనర్ గారు వెబ్సైట్లో ఉంచారు. కాబట్టి ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. గతంలో కూడా చెప్పిన నేను, గతంలో ఒకసారి ఇచ్చారు, మళ్ళీ మధ్యలో తీసేసారు, ఇప్పుడు ఇచ్చారు, మళ్ళీ తీసేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.